ఆధ్యాత్మిక కేంద్రంగా సిద్ధక్షేత్రంగాను కొనియాడబడిన శ్రీశైల మహాక్షేత్రంలో చాలా కాలం పాటు మఠాలు ప్రధాన పాత్ర పోషించాయి. వీటి మఠాధిపతులు శ్రీశైలానికి వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి కృషి చేసేవారు. కాలక్రమేణా కొన్ని మఠాలు అంతరించిపోయాయి. మిగిలిన 5ంటిని ప్రస్తుతం యాత్రికులు పంచమఠాలుగా పిలుచుకున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్న పంచమఠాలకు సంబంధించి ఒలుక్కేద్దాం. శ్రీశైల మహాక్షేత్రం ఇది ఒక పుణ్యక్షేత్రమే కాక యోగులు సిద్ధులు తపస్సు చేసిన పుణ్యభూమి. పూర్వము రాజులు పరిపాలించిన ఈ పుణ్యక్షేత్రానికి సరైన రహదారులు లేక భక్తులు కేవలం కాలినడక మాత్రమే శ్రీశైల క్షేత్రానికి చేరి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించేవారు. అయితే కాలినడకన వచ్చిన భక్తులు అలసి సొలసి ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నివాసంగా ఏవి ఉండేవి కావు. వందలాది ఈ యొక్క మఠాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 మాత్రమే మఠాలు అందుబాటులో ఉన్నాయి. అయితే శ్రీశైల క్షేత్రంలో అందుబాటులో ఉన్న ఈ యొక్క 5 మఠాలపై హెచ్ఎంటీవీ అందిస్తుంది మీకు ప్రత్యేక కథనం. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఎన్నో ఆలయాలు మఠాలను శ్రీశైలం క్షేత్రాన్ని పాలించిన రాజులు పూర్వం నిర్మించారు. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మఠాలు ఆలయాలు కాలగర్భంలో కలిసిపోగా ప్రస్తుతం ఆలయానికి నైరుతి దిశలో పంచమఠాలు మాత్రమే మిగిలున్నాయి. ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం అనే పేర్లతో 5 మఠాలు ఎంతో పేరుగాంచాయి. వీటికి శ్రీశైలం దేవస్థానం ప్రణాళికాబద్ధంగా జీర్ణోద్ధరణ పనులను చేపట్టి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలనాడు రాచరిక పాలనలో సరైన రహదారులు లేక కేవలం కాలినడకతో అరణ్య మార్గం నుంచి శ్రీశైల క్షేత్రానికి చేరుకుని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించి అలసి సొలసిన వారికి వసతి సదుపాయం ఉండేది కాదు. వారికి ఈ మఠాలే వసతిని ఆశ్రయాన్ని కల్పించేవి. శ్రీశైల క్షేత్రంలో ఉన్న మఠాల్లో పరమశివుణ్ణి సాక్షాత్కరించుకునేందుకు ధ్యాన జప తపాలతో నిత్యం ఈ మఠాలు ఓంకారనాదంతో శంభో శంకర ఓం నమఃశివాయ అనే పంచాక్షరి నామాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. సంసారం అనే బంధాల నుంచి విముక్తి కాబడి క్షేత్రంలో మఠాల్లో నివాసముంటూ ఉపవాస దీక్షలతో కఠోరమైన తపస్సుతో సిద్ధులు యోగులు సన్యాసులు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలనాడు విద్యాభ్యాసం కూడా ఈ మఠాల్లోనే జరిగేదని, గురు శిష్యుల సంబంధం ఎంతో అన్యోన్యంగా ఉండేదని పురాణాలు సైతం చెబుతున్నాయి. శ్రీశైల దేవస్థానం జీర్ణోద్ధరణ పనులను చేపట్టి భక్తులకు అందుబాటులో ఉన్న పంచమఠాల్లో ప్రధానమైనది ఘంటామఠం. దీన్ని కొందరు ఘంటాకర్ణ మఠమని, మరికొంతమంది ఘంటా సిద్ధేశ్వర మఠమని పిలుస్తూ ఉంటారు. ఇందులోకి ప్రవేశించే ముందు కుడివైపున ఒక చిన్న గుడి ఉంటుంది. దీన్ని బ్రహ్మంగారి మఠమని అంటారు. ఏమంత విశాలంగా లేని ఈ మఠం లోపల ఎడమవైపున ఉన్న ఆలయంలో ఘంటా సిద్ధేశ్వరుని విగ్రహం ఉంది. చెవులకు గంటలు, కుడి చేతిలో రుద్రాక్ష మాలను ధరించినట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. ఘంటా సిద్ధేశ్వరుని ధ్యాన నిష్టను ఇది తెలియచేస్తుంది. ఆ పక్కనే ఉన్న మరో ఆలయంలో 6 ముఖాలున్న విగ్రహం కూడా ఉంది. ముందు 3 ముఖాలు, వెనుక వైపున 3 ముఖాలు ఉన్న ఇది కెమోరీ విగ్రహం. దీనికి ముందున్న తీర్థం ఘంటాకర్ణ తీర్థం. ఇందులోని నీరు వేసవి కాలంలో కూడా తరగకుండా అదే రీతిలో ఉండి ప్రస్తుతం చుట్టుపక్కల వారికి నీటికి ఆధారంగా ఉంటోంది. ఈ తీర్థానికి పైభాగంలో ఇటీవలి కాలం వరకు ఒక పెద్ద గంట ఉండేది. శివరాత్రి రోజున ఒక వ్యక్తి నిరంతరం ఆ గంటను మోగిస్తాడు. మరో వ్యక్తి ఆ కుండంలోని నీటిని మోస్తాడు. ఇంకొక వ్యక్తి ఆ నీటితో అక్కడున్న సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకం చేస్తే తెల్లవారేసరికి ఆ ముగ్గురికి కేచరత్వం అంటే ఆకాశంలో ఎగిరే శక్తి వస్తుందని శ్రీశైల ఖండం చెబుతోంది. ఈ మఠంలో 6 ముఖాలున్న కుమారస్వామి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఒక ఋషి విగ్రహం శిలాద మహర్షి విగ్రహంగా చెప్పబడుతోంది.
రెండవది భీమశంకర ఆలయం. ఘంటా మఠాన్ని ఆనుకుని ఎత్తు బాగాన శంకరుడి విగ్రహం ఉంటుంది. దీన్ని కొందరు భీమశంకర మఠమని చెబుతూ ఉంటారు. ఆ పక్కనే వీరభద్రుని ఆలయం ఉంది. ఆలయంలోని వీరభద్రమూర్తితో పాటు అక్కడున్న ద్వారపాలక మూర్తులు కూడా ఆకర్షణీయంగా ఉంటారు. ఇక మూడవది విభూతి మఠం. విశాలమైన ఈ మఠంలో చుట్టూ మండపాలు ఉండి మధ్యలో విశాలమైన ప్రదేశం ఉంటుంది. అందులో నల్లరాతి బండ మీద బీజాక్షరాలు చెక్కబడిన యంత్రం ఉంది. ఒకప్పుడు శాంతి మల్లయ్య అనే వ్యక్తి ఈ మఠంలో ఉంటూ పవిత్రమైన విభూతిని తయారు చేసి భక్తులకు ఉచితంగా పంచేవాడు. అందువల్ల దీనికి విభూతి మఠం అని పేరొచ్చింది. ఈ విభూతి మఠం బయటి భాగంలో వసారా ఉంటుంది. ఎడమ భాగంలో నేలలోని మానవ నిర్మితమైన ఒక గుహ కూడా ఉంది. నాలుగవది రుద్రాక్ష మఠం. విభూతి మఠానికి దగ్గరలో రుద్రాక్ష మఠం ఉంది. మల్లి శంకరస్వామి అనే మహనీయుడు ఈ మఠంలో ఉండేవాడని, మేలిమి రకమైన రుద్రాక్షలు తెప్పించి భక్తులకిచ్చి ఆశీర్వదించేవారని ప్రతీతి. అందుకే ఈ మఠానికి రుద్రాక్ష మఠం అనే పేరు వచ్చినట్టుగా చెప్పబడుతోంది. ఈ మఠానికి ముందు భాగంలో ఎడమ వైపున భయంకరమైన పెద్ద పుట్ట ఉంటుంది. దాన్ని చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇందులో యుగయుగాల నుంచి నాగేంద్రుడు నివసిస్తున్నాడని, ఎంతో అదృష్టం ఉన్నవారికి మాత్రమే నాగేంద్రస్వామి దర్శనం లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఈ మఠం లోపలి భాగం విశాలంగా ఉండి చాలా స్తంభాలున్న మండపం ఉంటుంది. దీనికి మూడు వైపులా ద్వారాలున్నాయి. మహాద్వారానికి ఎదురుగా నల్లరాతితో మలచబడిన చక్కని శివలింగం, పానవట్టం ఉన్నాయి. ఐదవది సారంగధర మఠం. ఇది చాలా విశాలమైన మఠం. చుట్టూ పెద్ద ప్రాకారం ఉంది. మఠం ముందు భాగంలో రెండు వైపులా మండపాలున్నాయి. మఠం లోపల అడుగు పెట్టగానే కుడివైపున నేలలో పెద్ద గుహ ఉంటుంది. ఇది తపస్సు చేసుకోవటానికి ఎంతో అనుకూలమైంది. సారంగేశ్వరుడు అనే ముని దీన్ని కట్టించాడని, ఇందులో నివసిస్తూ భక్తులకు శివతత్వాన్ని బోధించేవాడని, అందువల్ల దీన్ని సారంగేశ్వర మఠం అంటారని ప్రతీతి. అందులో చక్కని నందీశ్వరుడు, శివలింగం నల్లరాతితో మలచబడి ఉన్నాయి. ఈ మఠానికి ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో కపాల భైరవస్వామి ఆలయం ఉంటుంది. పంచమఠాలను అనుసంధానం చేస్తూ శ్రీశైల దేవస్థానం భక్తుల కోసం ఈ మఠాల సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ మరిన్ని పనులను పూర్తి చేసి ఆ దిశగా అభివృద్ధి చేస్తే భక్తులకు, పర్యాటకులకు పూర్వపు రోజుల్లో మఠాల పరిస్థితి, విద్య, ఆలయాలు, గురువులు, ఏకాగ్రత, ధ్యానంతో పాటు తపస్సు గురించి తెలుసుకునే వీలుంటుంది. ఆ దిశగా అధికారులు, పాలకులు అడుగులు వేస్తే చరిత్రను కాపాడిన వారం అవుతామనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో చరిత్ర కలిగిన ఈ యొక్క మఠాలు కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. జీర్ణోద్ధరణ పనులకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే కొన్ని పనులు చేసినప్పటికీ మరింత పనులు చేపడితే భక్తులకు ఈ ఆధునిక సమాజంలో ఈ మఠాల పరిస్థితి ఏంటి అని తెలుసుకునే విధంగా ఈ యొక్క మఠాలు ప్రదర్శన కాబడతాయి. ఆ విధంగా శ్రీశైల దేవస్థానం కూడా అడుగులు వేస్తుందని మనము ఆశిద్దాం. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, HM TV, శ్రీశైలం, నంద్యాల జిల్లా.